ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బకాయిలు ముట్టుకోక ముందే షాక్ కొడుతున్నాయి. ఎలా అంటే ఇంతకు ముందు ఎండాకాలంలో ఎక్కువ ఫ్యాన్లు వేయడం, కూలర్లు వేయడం, ఏసీలు వేయడం వల్ల బాగా కరెంటు బిల్లులు వచ్చేవి. అది ఓన్లీ ఎండాకాలం వరకే. తర్వాత చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో ఎవరు ఎక్కువ ఫ్యాన్లు యూజ్ చేయరు కాబట్టి తక్కువ కరెంటు బిల్లులే వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల నుంచి ఎండాకాలమేనంట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఎందుకంటే అక్కడ 15,845 కోట్లు జనం మీద రాబట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందంట. ఇప్పటికే మొన్న జనవరి వరకు దీపావళి ఛార్జెస్ కింద 6,000 కోట్లని జనాల మీద నుంచి లాగేశారు. ఇప్పుడు జనవరి నుంచి ఇంకొక మస్తీ అన్నమాట. ఏంటంటే ఈ మిగతా 9,000 కోట్లను కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఒకసారి ఇలా మొత్తం రింగులు తిప్పుకుంటూ పాస్ట్కి వెళ్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట చెప్పారు. కరెంటు ఛార్జీలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 9 సార్లు పెంచింది. అదే మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచాం, వీలైతే తగ్గిస్తాం. అండ్ ఇక్కడ ఇంకొక డిస్కౌంట్, అదేంటంటే మీరే సొంతంగా విద్యుత్ తయారు చేసుకొని దాన్ని అమ్ముకొని డబ్బులు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ అసలు కని విని ఎరగకుండా ఎవ్వరు ఇచ్చుండరు. సో కానీ ఆయన ఇచ్చారు. కట్ చేస్తే 2024 మార్చిలో వచ్చిన బిల్లు 2025 మార్చిలో వచ్చిన బిల్కి డబల్ ఉందంట. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఇప్పుడు తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకబ్బా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామని నెత్తి నేరు కట్టుకుంటున్నారు. అండ్ ఇదొక్కటే కాదు, ఇందాక నేను చెప్పిన బకాయిలను వసూలు చేయడం కానీ లేకపోతే డబల్ కరెంటు రేట్లు వేయడం కానీ, ఇంతకు ముందు 2024 మార్చిలో ₹5.12 అంట ఒక యూనిట్ ధర. ఇప్పుడు ₹7, ₹8 అద్దె లేకుండా ఉండిపోతుందంట. వాడినా వాడకపోయినా ఛార్జీలే. వాడితే వాడినందుకు అధిక ఛార్జీలు, వాడకపోతే 0 యూనిట్స్ బిల్ అంటూ మళ్ళీ అదొక ₹91 బిల్ వచ్చి అది కూడా వస్తుందంట. ఇంట్లో ఎవరూ లేకుండా ఖాళీగా మూసిన ఇళ్ళకు కూడా కరెంటు బిల్లులు రావడం జరుగుతుందంట. దీనికే ఇప్పుడు ఏపీలో ప్రజలెవరు కరెంటు ప్లగ్ బోర్డులో వేళ్లు పెట్టకుండానే జస్ట్ వచ్చిన బిల్లును చూసే షాక్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం రీలేసుకొని ఇంకా ఫాస్ట్ లోకి వెళ్తే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. వైఎస్ జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచలేదా అంటే పెంచారు, కానీ అవి నామమాత్రపుగా ఉండేవి. అప్పుడు 200 యూనిట్ల కరెంటు వాడినా కూడా 500 వరకు కూడా బిల్లు వచ్చేది కాదు. అండ్ ఇప్పుడు ఆ బిల్లు డబల్ కి త్రిబుల్ అవుతోంది. 1800 బిల్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఏదైతే వైఎస్ జగన్ హయాంలో పగటి పూట రైతుల కోసం వ్యవసాయ క్షేత్రాలకి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ని ఇచ్చేవాళ్ళు. అండ్ అదే కాకుండా 6,600 వ్యవసాయ ఫీడర్లని సామర్థ్యం పెంచేందుకు 1,700 కోట్లు ప్రభుత్వమే పెట్టి వాటిని బాగు చేయించింది. అంతేకాదు 8,845 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల్ని ప్రజల మీద ఏ మాత్రం భారం వేయకుండా వైఎస్ఆర్సీపీనే కట్టింది. అండ్ ఎన్నో కులాల వారికి సపరేట్ గా ఒక కేటగిరీ వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని ఇచ్చింది. అంత పకడ్బందీగా ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన విద్యుత్ బకాయిల భారం పడకుండా చూసిందో వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు అదే భారాన్ని కూటమి ప్రభుత్వం వేస్తుంది. అసలు యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూరగాయల రేట్లు ఎక్కువే, నిత్యావసర సరుకుల రేట్లు ఎక్కువే. ఆ టైంలో వైఎస్ జగన్ హయాంలో ఆయిల్ ప్యాకెట్కి ₹5 పెరిగితే రోడ్ల మీదకి వచ్చి రచ్చ రచ్చ చేశారు. కాకపోతే ఇక్కడ ₹100 వరకు డిఫరెన్స్ వస్తుంది, అయినా కూడా ఏం లేదు. అలా నిత్యావసర సరుకులు కూరగాయలు రేట్లు అధికంగానే ఉన్నాయి. ఇదొక ఎత్తు అయితే విద్యుత్ ఛార్జీలు కూడా ఎక్కువ పెంచుతున్నారు అనేది ఒక మాట వినిపిస్తుంది. అండ్ చాలా మంది జనాలు డైరెక్ట్ గా బిల్లులు అప్పటి 2024 మార్చి 2025 మార్చిని కంపేర్ చేస్తూ కూడా చూపిస్తున్నారు. అయితే చూడాలి కూటమి ప్రభుత్వం ఈ విద్యుత్ బకాయిలను పెంచడం వెనకున్న కారణం ఏంటో చెప్తుందో లేదో. అండ్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు, చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా రైతులకి ఇలానే విద్యుత్ ఛార్జీలు టారిఫ్స్ పెంచేశారు. దాని గురించి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద వేడి నీళ్లు లేకపోతే ఈ ఫైర్ ఇంజిన్ లో ఫోర్స్ గా వచ్చే వాటర్ ఉంటాయి కదా, అవి కొట్టి వాళ్ళలో చాలా మంది చనిపోయేలా చేసి ఇక వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళడం తప్పితే ఇంకొక పని లేకుండా చేయడం అయితే జరిగింది. అప్పుడు చాలా మంది రైతులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని ఇప్పుడు మన ఏజ్ వాళ్ళకంటే ఇది కొత్త, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పాలన చూస్తున్న వాళ్ళందరూ అదే ఉదాహరణ ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా 5 ఏళ్ళు ఈ బాధుడు తప్పదు అని కూడా అంటున్నారు.